అంశము బుద్ధిమంతుని బుద్ధిహీనుని గూర్చిన ఉపమానం. అయితే ప్రియమైన దేవుని సంగస్తులారా, ఉపమానం అనేది ప్రియులరా, దేవుడు మనకు తెలిసిన వాటిని తీసుకొని తెలియని మర్మాన్ని వివరించేదే ఉపమానం పిల్లరా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధలు చూడు ఉపమాన రీతిగా ఉన్నవి. అయితే ఆయన బోధించేది అంతా కూడా చూడు ఏమని చెబుతున్నానంటే, నేను బోధించేది నా అంతటా నేను బోధించటం లేదు, నా తండ్రి ఏమైతే బోధించమన్నాడు వాటిని నేను బోధించుచున్నాను అని చెప్పాడు పిల్లరా. అయితే ఈ బుద్ధిమంతుని బుద్ధిహీనుని గురించి ఉపమానం మనము చక్కగా తెలుసుకోవడానికి మత్తయి సువార్త, మనందరం కూడా మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి మత్తయి సువార్త 7వ అధ్యాయము, మనందరం కూడా మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం నుంచి నేను చక్కగా చదువుతూ ముందుకు వెళ్తానండి. 7వ అధ్యాయం 15 నుంచి, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడి వారు గొర్రె చర్మములను వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లైనను పల్లేరి చెట్లను అంజూరపు పండ్లైనను కోయుదురా. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడు ప్రవేశించును. ఆ దినమున అనేకులు నన్ను చూచి, ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పోండి అని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, కానీ విసిరి ఆ బండ మీద కొట్టెను, అప్పుడు అది కూలిపడిను, దాని పాటు గొప్పదని చెప్పాను. ఇక్కడ చూడుపిల్లరా, ఈ ఉపమానం 15వ వచనం కానించి మొదలై 29వ వచనం వరకు చక్కగా కొనసాగితే పిల్లరా, 29 వరకు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానం ఏమి చెబుతున్నాడు? అబద్ధ ప్రవక్తల గురించి చెబుతూ ఉన్నాడు. అబద్ధ ప్రవక్తల గురించి చెబుతూ మనందరం కూడా చక్కగా ఈ ఉపమానం అర్థం అవడానికి దీనిని మనందరం కూడా భాగాలుగా విడగొట్టుకోవాలి. మనందరం కూడా చూడు చక్కగా 15వ అధ్యాయం నుంచి చదువుతూ ప్రారంభించుకొని ముందుకు కొనసాగగలిగితే దీని అర్థం చూడు అపార్థంగా మారిపోయింది పిల్లరా. అయితే మనందరం కూడా చూడు ప్రియమైన దేవుని సంగస్తులారా, దీనికి మొదటగా బాగా మనకు అర్థం అవడానికి మొదటి 24వ వచనం మనకు అర్థం అవ్వాలి. 24 నుంచి మరలా 28వ వచనం దీన్ని 2 భాగాలుగా విడగొట్టాలి. 24వ వచనము దీన్ని వివరించుకున్న తర్వాత 28వ వచనం వివరించాలి. 24వ వచనంలో ఏం చెబుతున్నాడు ప్రియమైన దేవుని సంగస్తులారా? కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. అనగా బుద్ధిమంతులు అవ్వాలి అంటే ఈ నా మాటలు అన్నాడు. అనగా ప్రియమైన దేవుని పిల్లరా, ఈ యొక్క ఉపమానం 15వ వచనం నుంచి కనపడుతూ ఉన్న ఈ సందర్భం అంతా కూడా ప్రియమైన దేవుని సంగస్తులారా మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి ప్రారంభమైందండి. మత్తయి సువార్త కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయం నుంచి ప్రియమైన దేవుని పిల్లరా ప్రారంభమైంది. 5వ అధ్యాయము మొదటిలో ఏమి చెబుతున్నాడు? ఏ మాటల చొప్పున నీవు ప్రవర్తిస్తే, ఏ మాటల అనుసారంగా నీవు జీవిస్తే బుద్ధిమంతుడు అవుతావంటే ఈ నా మాటలు అంటే చక్కగా అర్థం కాదు. ఏ మాటలు 5వ అధ్యాయం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ప్రారంభించాడో ఆ మాటలు మనకు తెలియాలి పిల్లరా. ఆ మాటలు మనకు తెలియకపోతే మనకు ఈ నా మాటలు అనుకొని మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నది. అలాగా కాకుండా ఆ మాటలేవో మనకు అర్థమైతే ఆ మాటలు మనం తెలుసుకున్నప్పుడు వీటి అనుసారంగా మనం జీవిస్తే బుద్ధిమంతులు అవుతాం, లేకపోతే బుద్ధిహీనులు అవుతామని మనకు స్పష్టంగా అర్థమైంది పిల్లరా. ఏ మాటలు మనకు తెలియటానికి మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుంచి నేనే చదువుతాను పిల్లరా. ఆయన ఆ సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యుల యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడదు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇంకా కిందకు చక్కగా చెప్పుకుంటూ ముందుకు ఉప్పును గురించి చెబుతాడు. ఇంకా చూడు 16వ వచనం ఏం చెబుతున్నాయంటే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించినది. ఈ విధముగా చూడు ఒక జాబితాని మాటలుగా వాక్యముగా అక్కడున్న వారికి తెలియపరిచాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ మాటల అనుసారంగా మీరు జీవించితే మీరు బుద్ధిమంతుని పోలి ఉంటారు. అనగా మీరు కానీ హృదయశుద్ధి లేకపోతే మీరు బుద్ధిమంతులు కారయ్యా.
మీరు సాత్వికులు కాకపోతే మీరు బుద్ధిమంతులు కారు. మీలో కనికరము లేకపోతే మీరు బుద్ధిమంతులు కారు. మీరు దీన మనసు లేని వారైతే మీరు బుద్ధిమంతులు కారు. మీరు సత్క్రియలు చేయని వారైతే మీరు బుద్ధిమంతులు కారు. మీరు ఉప్పును పోలి ఉప్పు అంత సారం గలవారుగా లేకపోతే మీరు బుద్ధిమంతులు కారు అని చక్కగా చెప్పాడు. ఈయన మాటలు అనుసారంగా జీవిస్తే మీరు బుద్ధిమంతులు అని చెబుతూ ఉన్నాడు. చక్కగా ఆయన చెప్పిన మాటలకు, ఆయన చెప్పిన బోధకు 28వ వచనం చూడు, అక్కడ ఉన్న జనసమూహం అంతా ఆశ్చర్యపోయారండి. 28వ వచనం, 7వ అధ్యాయం 28వ వచనములో యేసు ఈ మాటలు ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడిపోయారు. అసలు ఎందుకు ఆశ్చర్యపడిపోవాల్సి వచ్చినది? ఆయన చెప్పిన బోధ ఏంటో మనకు తెలియాలి. ఆయన చెప్పిన బోధ ఏమిటి అంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన చెప్పిన బోధ ఆశ్చర్యాన్ని కలిగించింది అక్కడ ఉన్న వారందరికీ. అప్పటి వరకు అక్కడ బోధించేవారు ఎవరు అంటే శాస్త్రులు, పరిసయ్యులు. ఒక బోధ ధర్మశాస్త్ర ఉపదేశకులుగా ఉంటే వారు చెప్పిన దానిలో ఈయన చెప్పిన బోధ లేదు పిల్లారా. ఈయన చెప్పిన బోధ లేదు అంటే ప్రియమైన దేవుని సంఘస్థులారా, యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రంలో లేనిది చెప్పాడా? ధర్మశాస్త్రం తప్పని చెప్పాడంటే చెప్పలేదు పిల్లారా. ఎందుకని అంటే చూడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చదువుకుంటే, ధర్మశాస్త్రములను ప్రవక్తల వచనములను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుడికే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. అనగా ధర్మశాస్త్రమును నెరవేర్చి కొట్టివేసాడే కానీ పూర్తిగా అబద్ధమని ఎక్కడా చెప్పలేదు. అయితే మరి ఈయన చెప్పిన బోధ అంతకుముందు ధర్మశాస్త్ర బోధకులు అనగా శాస్త్రులు, పరిసయ్యులు చెప్పిన దానిలో ఎందుకు లేదు? ఏ విధముగా లేదు? ఈయన ఎలాగ మార్చాడో మనకు తెలియడానికి ప్రియమైన దేవుని సంఘస్థులారా, మనందరికీ కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నేను మీతో చెప్పున్నదేమనగానే అక్కడ నుంచి ఎన్నిసార్లు చెబుతాడు ప్రియమైన దేవుని సంఘస్థులారా? 5వ అధ్యాయంలో ఎవరైనా అవగాహన ఉన్నవారు చెప్పొచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నేను మీతో చెప్పున్నదేమనగా అక్కడ బోధ మారింది. ఆ బోధకు వారు ఆశ్చర్యపడిపోయారు. మొత్తం 5వ అధ్యాయంలో 6 సార్లు చెబుతాడు పిల్లలు. 5వ అధ్యాయంలో 6 సార్లు చెబుతాడు. 6వ అధ్యాయంలో ఒకసారి, మొత్తం 7 సార్లు చెబుతాడు. నేను మీతో చెప్పున్నదేమనగా అక్కడ నుంచి మనిషిని ఆశ్చర్యపరిచే కొత్త బోధ మొదలైంది పిల్లరా. అనగా ధర్మశాస్త్రం తప్పనకుండా, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయకుండా ఇది ఆశ్చర్యపరిచే బోధ, మనిషిని మార్చే బోధగా మారినది. అక్కడ ఉన్న వారందరినీ ఆశ్చర్యపరిచే బోధగా మారిపోయింది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధ. అది మనం చదువుకోగలిగినట్లయితే మొదటి సందర్భం 21వ వచనం నేను చదువుతానండి. 5వ అధ్యాయం 21వ వచనం మత్తయి సువార్త. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ధర్మశాస్త్రంలో ఏముంది ప్రియమైన దేవుని సంఘస్థులారా? ధర్మశాస్త్ర బోధన విన్నారయ్యా మీరు. పూర్వీకులు అనగా ధర్మశాస్త్రం, పాత నిబంధన గ్రంథం ఏమని చెప్పబడింది? నరహత్య చేయవద్దు. నరహత్య చేసిన వాడు ఏమవుతాడు అని చెబుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలు? విమర్శకు లోనవును అని చెబుతున్నాడు. అదే మీకు తెలుసు. దానికంటే దేవుని మనసు ఏందో మీకు తెలియాలి. మీరు అదే దేవుని మనసు అనుకుంటున్నారు. అదే దేవుని మనసు కాదయ్యా. నేను తండ్రిని బయలుపరచడానికి ఈ లోకానికి వచ్చిన వ్యక్తిగా ఉన్నాను. తండ్రిని బయలుపరచడానికి వచ్చిన ఒక దేవుడిలా ఉన్నాను. అయితే నేను చెప్పే మాట ఏమిటి అంటే, మీరు అనుకుంటున్నది నరహత్య చేయడం తప్పే, నరహత్య చేయడం పాపమే. దానికంటే మిమ్మల్ని లోతుల్లోనికి తీసుకుని వెళ్తున్నాను. తండ్రి మనసును మీకు తెలియజేయుచున్నానని చెప్పి 22వ వచనములో నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడు అని చెప్పేవాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనగును. అనగా నీ సహోదరుని చూడు, నీవు మనసులో చంపాలి అని అనుకోవడమే పాపం అని చెబుతున్నాడు పిల్లరా. నీవు పాత నిబంధన ధర్మశాస్త్రం ఏమని చెప్పింది? ఒక వ్యక్తిని నరహత్య చేస్తే పాపం అని చెబితే అది కాదయ్యా, అది కాదు. నేను మీతో చెప్పినది ఏమనగా ఒక మనిషిని లేకపోతే ఒక వ్యక్తిని నీవు మనసులో చంపాలి అని ఆలోచన రావటమే పాపము అని చెబుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలు. ఈ బోధకు వారు ఆశ్చర్యపోయారు. ఈ బోధకు అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. మేము ఇంత మట్టుకు ఈ బోధ ఎప్పుడు వినలేదే. మాకు బోధించిన పరిసయ్యులు కానీ, సుంకరులు కానీ, ధర్మశాస్త్ర ఉపదేశకులు కానీ ఇలాంటి బోధ మాకు వినిపించలేదు, ఇలాంటి బోధ మాకు తెలియజేయలేదు. నరహత్య చేయొద్దని చెప్పారు, మేము నరహత్య చేయటం లేదు, అదే పాపం అనుకున్నాము. ఇదేందో ఆశ్చర్యం కలిగించే బోధగా, ఆశ్చర్యకరమైన బోధగా ఉన్నది. మనసులో అనుకుంటేనే పాపము విమర్శకి వెళ్ళిపోతున్నాడు అని చెబుతున్నాడు. ఇది ఆశ్చర్యాన్ని కలిగించే బోధ అని వారందరూ ఆశ్చర్యపోయారు పిల్లరా. అది మొదటి సందర్భం. నేను మీతో చెప్పున్నదేమనగా కాడి నుంచి ఆశ్చర్యమైన బోధ ప్రారంభమవుతుంది. రెండో సందర్భం చూడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని
వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు. పాత నిబంధనలో ధర్మశాస్త్రోపదేశకులు మీకు చెప్పింది ఏమిటి? వ్యభిచారం చేస్తే, ఒక స్త్రీతో ఒక పురుషుడు పాపం చేస్తే పాపము అని చెప్పారు ప్రియమైన దేవుని పిల్లరా. అయితే అదే పాపము కాదయ్యా, అదే పాపము కాదు. నేను మీతో చెప్పినదేమనగా 28వ వచనం చెబుతున్నాను. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహ చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయం మందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. అనగా నీకు మనసులో ఆలోచన వస్తేనే అది పాపం అని చెబుతున్నాడు పిల్లరా. శరీరపరంగా పాపం చేయడం కాదు, శరీరపరంగా నువ్వు పాపం చేస్తేనే పాపము కాదు. నీ మనసులో అలాంటి ఆలోచన రావటమే పాపము అని చక్కగా చెబుతున్నాడు. ఈ బోధకు అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు పిల్లరా. మూడవ సందర్భం, మూడవది 31వ వచనం మనం చదువుకోగలిగినట్లయితే, తన భార్యను విడనాడు వాడు ఆమె పరిత్యాగ పత్రిక ఇవ్వాలనని చెప్పబడి ఉన్నది. ఒక పాత నిబంధనలో ధర్మశాస్త్ర గ్రంథములో ప్రియమైన దేవుని పిల్లరా, ఒక వ్యక్తి లేకపోతే ఒక మనిషి తన భార్యను విడిచిపెట్టవేయాలి, తన భార్యను వదిలివేయాలి అంటే పరిత్యాగ పత్రిక ఇవ్వాలి. పరిత్యాగ పత్రిక ఇస్తే ఆ వ్యక్తి దోషి కాదు, ఆ వ్యక్తి నీతిమంతుడిగా ఉంటాడు పిల్లరా. అనగా పాత నిబంధన ధర్మశాస్త్ర గ్రంథములో ధర్మశాస్త్రోపదేశకులు అక్కడ ఉన్న వారికి ఏమని చెప్పారు అంటే, నీవు కానీ నీ భర్తను లేకపోతే నీ భార్యను నీవు విడిచిపెట్టి వేయాలి అంటే నీవు పరిత్యాగ పత్రిక ఇస్తే చాలు, నువ్వు దోషివి కాకుండా ఉంటావని నీకు చెప్పారు. అయితే నేను నీతో చెప్పినదేమనగాని 32వ వచనంలో చెబుతున్నాడు పిల్లరా, నేను నీతో చెప్పినదేమనగా, వ్యభిచారమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతి వాడు ఆమెను వ్యభిచారినిగా చేయించున్నాడు. విడనాడు దానిని పెళ్ళాడువాడు వ్యభిచరించుచున్నాడు. ఒక స్త్రీ వ్యభిచారం చేస్తే తప్ప ఆమెను నువ్వు వదిలిపెట్టకూడదని చక్కగా చెబుతున్నాడు పిల్లలు. అనగా ఒక స్త్రీ వేరొక పురుషునితో సంబంధం కలిగి ఉంటేనే నువ్వు ఆ స్త్రీని విడిచిపెట్టాలి, లేకుండా నువ్వు విడిచిపెడితే నువ్వు ద్రోహివి అని చెబుతున్నాడు పిల్లలు. నీవు ద్రోహివి అని చెబుతున్నాడు. అలా విడిచిపెట్టిన స్త్రీని ఎవరైనా పెళ్లి చేసుకుంటే అతడు కూడా వ్యభిచారి అవును అని చెబుతున్నాడు. ఈ బోధ మేము ఎప్పుడు వినలేదే. ఈ బోధ చూడు ఆశ్చర్యం కలిగిస్తున్నది. మేము పరిత్యాగ పత్రిక ఇస్తే దోషమి కాదు అని మేము అనుకుంటూ ఉంటే ఇక్కడ ఏంటయ్యా ఇతని బోధ మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. అయితే తండ్రి మనసు ఇది అని చెబుతున్నాడు. ఇంత లోతుల్లోనికి వెళ్ళినా ఎవరూ మాకు చెప్పలేదని వారి ఆశ్చర్యానికి గురి అయిపోయారు పిల్లరా. అది మూడో సందర్భం. నాలుగో సందర్భం చూడు ప్రియమైన దేవుని పిల్లలారా, 33వ వచనం మనం చదువుకుంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 33, మరియు నీవు ప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ప్రమాణము చేయకుండా ప్రమాణములు అర్పింపకూడదు. ఏవైనా సరే ప్రథమ ఫలములైనా ఏవైనా సరే కానుకలు ఇచ్చి ప్రమాణం చేసి అర్పించడం పాత నిబంధన ధర్మశాస్త్ర గ్రంథం ప్రియమైన దేవుని పిల్లలు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి అక్కడ చూడు 34వ వచనంలో మొదలుపెట్టాడు, నేను మీతో చెప్పినదేమనగా, నేను మీతో ఎంత మాత్రం ఒట్టి పెనుకోనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవునికి సింహాసనము, భూమి తోడనవద్దు, అది నీవు ఆయన పాదపీఠం, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము, నీ తల తోడని ఒట్టి పెట్టుకొనవద్దు, నీవు ఒక వెంట్రుకైనను తెలుపుగాను నలుపుగాను చేయలేవు, నీవు మాట అవునంటే అవును కాదంటే కాదు. పాత నిబంధనలో చూడు, నువ్వు ఏదైనా ఒక మాట చెప్పేటప్పుడు, ఏదైనా ఒక విషయాన్ని సాక్ష్యంగా పలికేటప్పుడైనా ఒట్టు పెట్టి చెప్పమని అక్కడ ఉన్న యాజకులు చెబితే, అలాగా కాదయ్యా, ఒట్టు పెట్టుకుంటేనే నీవు చెప్పడం నిజం కాదు, కానీ ఒట్టు పెట్టుకొనకపోయినా నీ మాట అవునంటే అవునై ఉండాలి, కాదంటే కాదని ఉండాలి. అలాగ నువ్వు ఉండాలి అని చూడు తండ్రి మనసును బయలుపరుస్తున్నాడు. అనగా నువ్వు ఒట్టు పెట్టుకున్నప్పుడే నిజం చెప్పడం కాదు, నువ్వు ఒట్టు పెట్టుకున్నప్పుడే నువ్వు సత్యాన్ని మాట్లాడటం కాదు. ఒట్టు పెట్టుకొనకపోయినా ఒట్టు పెట్టుకున్నా నువ్వు నిజాన్నే మాట్లాడాలి, సత్యమే నీ నోట నుంచి రావాలి. నీ నోట నుంచి ఏదొచ్చినా అది నిజమై ఉండాలి, అవునంటే అవునై ఉండాలి, కాదంటే కాదై ఉండాలి అని చక్కగా చూడు ఆయన బోధ ఆశ్చర్యపరుస్తున్నది. ఎలాగ ఆశ్చర్యపరిచింది? ఈ విధంగా చూడు సందర్భాలను బట్టి చక్కగా ఎలాగ ఆశ్చర్యపరుస్తున్నది అంటే, అప్పటి వరకు వారు వినని బోధను యేసుక్రీస్తు ప్రభువారు చక్కగా తేట తెల్లగా వెల్లడి చేయుచున్నాడు ప్రియమైన దేవుని సంఘస్థులారా. అది 4వ సందర్భం. 5వ సందర్భం చూడు ప్రియులారా, 38వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనం, కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. కంటికి కన్ను పంటికి పన్ను అనగా ఒక వ్యక్తి మిమ్మల్ని ఎవరైనా కొడితే మీరు కన్ను మీద కొడితే కన్ను, పంటి మీద కొడితే పన్ను తీయండి అని మీరు విన్నారు కదా. అయితే అది కాదయ్యా, అయితే అది కాదు, నేను మీతో చెప్పినదేమనగా 39వ వచనంలో మొదలు పెడతాడు పిల్లరా. 39వ వచనం, నేను మీతో చెప్పినదేమనగా దుష్టిని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి వైపుకు ఎడం చెంపు తిప్పుము, ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకొని కోరిన ఎడల వానికి పై వస్త్రమును కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళము. నిన్ను అడుగు వానికిమ్ము, నిన్ను అప్పు అడుగు వారికి నీ ముఖము తిప్పుకొనవద్దు. సహనం కలిగి ఉండాలి, నీవు సహనము కలిగి ఉండాలి. అంతేకాని ఎవరైనా వ్యక్తి కొట్టినప్పుడు పదే అతన్ని తలుసుకొని అతన్ని ఎప్పుడు చంపుదామా, అతన్ని ఎప్పుడు కొడదామా, అతను ఎప్పుడు నాకు చిక్కుతాడా, ఏ త్రోహం వెళ్ళి అతను పొంచి కాస్తే అతన్ని నేను పట్టుకుంటానా, ఏ రోజు అతని మీద నేను పగ తీర్చుకుంటాననే మనసును నీవు వదిలివేసి
నీవు సహనం దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి అని చెబుతున్నాడు పిల్లరా. ఆయన బోధన మీకు చెబుతున్నాను. తర్వాత చూడు ఆరో సందర్భం ఏమిటంటే 43వ వచనం, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని దేశించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ధర్మశాస్త్రంలో ఏమున్నది ప్రియులరా? అప్పటి వరకు ధర్మశాస్త్ర ఉపదేశకులు వారికి బోధించిన బోధన చెబుతున్నాడు. ఆ బోధ వాస్తవమే, దానికంటే తండ్రి మనస్సు లోతుగా ఉన్నది. తండ్రి మనస్సు ఇంకా బలవంతంగా మీరు ఆలోచించలేకపోతున్నారు, కాబట్టి భక్తిహీనులైపోతున్నారు అని చెప్పి మీరు ఏమి చెబుతున్నారు? నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును దేశించమని ఇప్పటి వరకు ధర్మశాస్త్ర ఉపదేశకులు మీకు బోధించారు, మీరు విన్నారు. అయితే నేను మీతో చెప్పినదేమనగా 44 వచనం నుంచి స్టార్ట్ చేస్తాడు పిల్లరా, మొదలు పెడతాడు. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించడు, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడని కింద తండ్రి మనసును చక్కగా చెబుతాడు. దేవుడు చూడు మంచి వారి మీదను చెడ్డవారి మీదను వర్షాన్ని కురిపిస్తున్నాడని చక్కగా తెలియజేసాడు పిల్లలు. అనగా ఇది 5వ అధ్యాయములో నేను మీతో చెప్పినదేమనగా ఆశ్చర్యపరిచే బోధ. 7వ అధ్యాయంలో తర్వాత 6వ అధ్యాయంలో ఇక్కడ ఏం చెబుతాడంటే పిల్లరా, వేషధారులు ఇచ్చే కానుకల గురించి ఇప్పుడు నేను చదివించట్లేదండి. 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు కానుకలు ఎలాగ ఇయ్యాలో చెబుతాడు పిల్లరా. 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు కానుకలు అదవారికి డమ్మముగా ఇస్తారు. ధర్మశాస్త్ర ఉపదేశంలో 10వ వంతు తీసుకుని వచ్చి అయ్యో నేను ఇంత ఇస్తున్నా అని ఒక పొత్తు భారకంగా లెక్కపూరితిగా ఇచ్చేవారు. అలాగా కాకుండా నీ కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతి తెలియకుండా ఇవ్వాలి అని చెప్పి చక్కగా 4వ వచనం వరకు. తర్వాత 6వ వచనం నుంచి ప్రియమైన దేవుని సంఘస్థులారా 6వ వచనం నుంచి 11వ వచనం వరకు ఎలాగా ప్రార్థన గురించి చెబుతాడు. నువ్వు ఎలాగ ప్రార్థన చేయాలి, డమ్మంగా ప్రార్థన చేయకూడదు, వేషధారి వాళ్ళి ప్రార్థన చేయకూడదు అని చెబుతాడు. తర్వాత 14వ వచనంలో చూడు, నీవు మనుషుల్ని క్షమించే మనసు కలిగి ఉండాలి, ఎందుకంటే నీ తండ్రి క్షమించే మనసు కలవడానికి చక్కగా బోధ. అసలు ఈ 3 అధ్యాయాలు సమయం ఉండి కానీ మనం చక్కగా వివరించుకోగలిగితే అసలు ఆశ్చర్యం కలిగిపోయే బోధ ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారి కొండ మీద ప్రసంగం ఈ 3 అధ్యాయాలు చక్కగా చూడు ప్రియమైన దేవుని సంఘస్థులారా. ఆయన బోధకు అక్కడ ఉన్న జనసమూహం అంతా ఆశ్చర్యపోతున్నది. ఏందయ్యా ఇలాంటి బోధ మేము ఎప్పుడు వినలేదు, ఇలాంటి బోధన మాకు వినిపిస్తున్నాడని అక్కడ ఉన్న జనసమూహం అంతా ఆశ్చర్యపోతున్నది. అయితే 6వ అధ్యాయంలో 7వ సందర్భం చూడండి, 25వ వచనం, అందువలన నేను మీతో చెప్పిన దేవమానగా ఏమి చెబుతున్నాడండి, నేను మీతో 24వ వచనంలో ఏం చెబుతున్నాడంటే, ఒక మనిషి సిరికి దేవునికి దాసుడు కాదు అని చెప్పి ధర్మశాస్త్రంలో ఏమైనది, నువ్వు దేవునికి మొక్కాలి సిరిని సంపాదించుకోవచ్చు అని చెబితే, అయ్యా ఒక మనిషి సిరికి దేవునికి దాసుడు కాడు, ఎందుకంటే ఈ దాసుడు ఇద్దరు యజమానులకి దాసుడు కానేరడని చెప్పి చక్కగా కిందకి చెబుతాడండి. ఆకాశ పక్షులు చూడు దేవుడు పోషిస్తున్నాడు, అవి ఎప్పుడు చింతించవు, నీవు కూడా చింతించవలసిన అవసరం లేదు, అవి గడ్డి చూడు పువ్వులు ఎలాగ ఉంటున్నవి అని చక్కగా గడ్డిని ఆకాశ పక్షులు తీసుకుని వచ్చి 33వ వచనం ఏమంటున్నాడు ప్రియమైన దేవుని సంఘస్థులారా, 33వ వచనం, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అని చెప్పాడు. ఇది ఆయన బోధనకు ఆశ్చర్యపడారు. ఈ నా మాటలు అన్నా కానీ ఇవే ప్రియమైన దేవుని పిల్లలు, ఈ మాటల అనుసారంగా జీవించి మనందరం కూడా ప్రియమైన దేవుని పిల్లలు బుద్ధిమంతులం అవుతాం, లేకపోతే మనందరం కూడా చూడు బుద్ధిహీనులం అయిపోతామని చక్కగా తెలియజేశాడు ప్రియమైన దేవుని సంఘస్థులారా. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరం కూడా చూడు ఇక్కడ బుద్ధిమంతులు ఎవరు బుద్ధిహీనులు ఎవరు అంటే అబద్ధ బోధకుల గురించి చక్కగా చెప్పుకొస్తున్నాడండి. అబద్ధ బోధకులు బుద్ధిమంతులైతే ఎలాగ ఉంటారు, బుద్ధిహీనులైతే ఎలాగ ఉంటారు. అబద్ధ బోధకులు ఎవరో, అసలు బోధకులు ఎవరో మనము ముగింపులో చక్కగా ముగించుకుందాం. ముందు బోధకులు ఎవరో మనము నిర్ధారణకు రాకుండా అబద్ధ బోధకులు ఏమంటున్నారంటే, ఈ మాటల అనుసారంగా జీవించకపోతే, ఈ మాటల అనుసారంగా నీవు పాటించకపోతే, దీనికి ముందు 7వ అధ్యాయం గత వారం మనం ధ్యానించుకున్నది ఏమన్నది, నువ్వు తీర్పు ఎలాగ తీర్చాలి అంటే నీ కంటిలో ఉన్న దూలమును తీసి ఎదుటివాని కంటిలో ఉన్న నలుసును తీయాలి, తీర్పు తీర్చవచ్చు. అయితే మొదట నీవు ఏ విషయం మీద అయితే నువ్వు చెబుతున్నావో ఆ విషయంలో నీవు ఏమీ లేకుండా నిందారహితుడివై సత్యపరుడువై ఉండి నీవు ఆ విషయాన్ని తీసివేసుకోమని చెప్పొచ్చని మనం చక్కగా ధ్యానించుకున్నాం. అయితే ప్రియమైన దేవుని సంఘస్థులారా, ఇక్కడ ఏమి చెబుతున్నాడంటే అబద్ధ ప్రవక్తలకు ఉన్న శిక్ష కూడా చెబుతున్నాడు. అయ్యా నీవు కానీ ఈ నా మాటలు అనుసారంగా జీవించితే నువ్వు ఎలాగ ఉంటావు ప్రియమైన దేవుని పిల్లరా, బుద్ధిమంతులు అవుతావు. అనగా బుద్ధిహీనులు బుద్ధిమంతులు. అసలు బుద్ధిమంతులు ఎవరు ప్రియమైన దేవుని పిల్లరా, అనేకుల్ని ఎందరైతే దేవుని వైపు తిప్పుతారో వారే బుద్ధిమంతులు. దేవుని వైపు తిప్పేవారు ఎవరు పిల్లరా, బోధకులు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో ఉండిద్దండి, ఎందరైతే దేవుని వైపు తిప్పుదురో వారు ఆకాశంలో నక్షత్రం వలె పోలిన బుద్ధిమంతులై ఉంటారు. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, మనం కానీ బుద్ధిమంతుల్లా కాకుండా బుద్ధిహీనుల్లా ఉంటే అక్కడ చూడు అడుగుతున్నారు ఒక తెగవారు. 15వ వచనం నుంచి చదువుకుంటే పిల్లర 16 నుంచి 7వ అధ్యాయం 16 నుంచి పిల్లర 7వ అధ్యాయం 16 నుంచి
వారి ఫలం వల్ల మీరు వారిని తెలుసుకుంటారు. అబద్ధపు ప్రవక్తలను, అబద్ధం కాని ప్రవక్తలు ఎలాగా తెలుసుకుంటారంటే వారి ఫలాలు అనగా వారు చేసే పనులను బట్టి తెలుసుకుంటారు పిల్లరా. వీరు నిజమైన బోధకుల, నిజము కానీ బోధకులని తెలుసుకుంటారని చెప్పి చూడు 21వ వచనం నుంచి చదువుకుంటే పిల్లరా, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయబడి ప్రవేశించును. ఆ దినమున అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా అంటున్నారు పిల్లరా. నీ నామమున ప్రవచించాం. ఈ నా మాటల అనుసారంగా మీరు జీవించకపోతే మీ మనసులో వ్యక్తి మీద ద్రోహి అనుకోకూడదు. మీ మనసులో ఒక వ్యక్తి మీద మోహచూపు ఉండకూడదు. మీరు ఒట్టి పెట్టుకుంటేనే నిజం, ఒట్టి పెట్టుకోనకపోతే నిజాన్ని చెప్పేవారిగా ఉండకూడదు. ఇంకా చూడు, మీ పొరుగువారిని ప్రేమించిన విధంగానే నీ శత్రువుని కూడా ప్రేమించాలి. తర్వాత చూడు, నువ్వు సహనం కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉంటేనే నీవు దేవుని రాజ్యానికి వారసుడు అవుతావు. ఈ నా మాటలు నీలో లేవు కనుక నీవు ప్రభువా ప్రభు అని అంటున్నావు. కానీ చూడు అక్కడ ఏమన్నారు, నీ నామమున మేము ప్రవచింపలేదా. 22వ వచనములో ప్రభు నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదు, నీ నామమున అనేకమైన అద్భుతం. ఎంత ప్రవచించినా, ఎంత ప్రసంగాలు చేసినా, ఎంత ప్రార్థన చేసినా ఈ మాటలనుసారంగా మనం జీవించకపోతే ప్రియమైన దేవుని పిల్లలు మనం దేవుని రాజ్యానికి వారసులము కాదు. దేని మీద ఇల్లు కట్టుకున్నట్లు అంటున్నాడు పిల్లల, ఈ నా మాటల విన్ని ప్రకారంగా జీవిస్తే బండ మీద ఇల్లు కట్టుకున్నాం. బండ ఏమిటి అంటే పిల్లరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం, క్రీస్తే బండ పిల్లర, అనగా క్రీస్తులో ఇల్లు కట్టుకున్నవారు, క్రీస్తులో నివసిస్తున్నవారు పిల్లరు. అప్పుడు మనందరం కూడా నిత్య జీవానికి వారసులు అవుతాం. చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఎలయనగా ఆత్మ సంబంధమైన బండలు అనేది తాగిరి. ఆ బండ క్రీస్తే. మనందరం కూడా చూడు, క్రీస్తులో మనము నిల్చున్నట్లు ఈ నా మాటలు అనగా ఈ మాటల అనుసారంగా, దేవుని మాటల అనుసారంగా మనం జీవిస్తే క్రీస్తులో ఉన్నవారము. క్రీస్తు అనే బండ మీద ఇల్లు కట్టుకున్నప్పుడు వాన, అక్కడ చూడు ఏం చెబుతున్నాడు పిల్లరా, వాన కురిసెను, వరదలు వచ్చిన కానీ విసిరి ఇంటి మీద కొట్టిన కానీ ఆ పునాది బండ మీద ఉండిన కనుక అది పడలేదు. క్రీస్తు అనే బండ మీద మనం ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా, వాన అనే శ్రమలు వచ్చినా, వరద అనే శ్రమలు వచ్చినా, గాలి అనే శ్రమలు వచ్చినా మనం చూడు అక్కడే స్థిరంగా ఉంటాం పిల్లరా. ఎందుకని అంటే క్రీస్తులో నిలుచున్నాము కనుక. క్రీస్తు మనకు ఆధారమై ఉన్నాడు. క్రీస్తు చూడు ప్రియమైన దేవుని సంఘస్థులు ఎన్ని శ్రమలు వచ్చినా వదిలిపెట్టాడు ప్రియమైన దేవుని పిల్లల, దేవుని విడిచిపెట్టలేదు. క్రీస్తు చూడు ఎన్ని శ్రమలు, సిలువలో కూడా దేవుని వేడుకున్నాడు ప్రియమైన దేవుని పిల్లలు. మనము కూడా దేవుని యందు నిలిచి ఉండాలి, దేవునిలోనే నిలబడాలి. అంటే మనము చూడు పిల్లరా, దేవుని మాటలు మన హృదయంలో ఉండాలి. దేవుని మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు మనం ఎప్పటికీ తప్పిపోం పిల్లరా. దేవుని మాటలు మనలో లేకపోతే, దేవుని మాటలు మనలో లేకపోతే చిన్న శ్రమ రాగానే తప్పిపోతాం. ఉదాహరణకు చూడు ప్రియమైన దేవుని పిల్లరా, అబద్ధ బోధ అంటే ఏమిటి అంటే పిల్లరా, అబద్ధ బోధ ఉదాహరణకు చూస్తున్నాను. ఏమిటి అంటే ప్రియమైన దేవుని సంఘస్థులారా, నువ్వు బాప్తిసం తీసుకో. అయ్యా నువ్వు బాప్తిసం తీసుకో, నీ కుమారునికి లేకపోతే నీ పిల్లలకి వివాహం అయింది. నువ్వు బాప్తిసం తీసుకో, నీ పిల్లలకు ఉద్యోగం వచ్చింది. నువ్వు బాప్తిసం తీసుకో, నీ కుటుంబం బహుగా అభివృద్ధి అయిందని చెప్పినప్పుడు బాప్తిసం తీసుకుంటారు ప్రియమైన దేవుని పిల్లరా, బాప్తిసం తీసుకుంటారు. అయితే బాప్తిసం తీసుకున్నప్పుడు తర్వాత వారు అంతవరకు నిలబడరు. ఎలాగంటే ప్రియమైన దేవుని పిల్లలారా, వారు బాప్తిసం తీసుకున్న తర్వాత వారి పిల్లలకు వివాహం అయితే, నేను బాప్తిసం తీసుకున్నది ఎందుకు, వివాహం జరగడానే కనుక, వివాహం జరిగినది ఇంకా నేను మందిరానికి రావాల్సిన అవసరం లేదు అని దేవునికి దూరం అయ్యే అవకాశం ఉన్నది. తర్వాత చూడు, వారు బాప్తిసం తీసుకున్నారు, వివాహం కాలేదు. వివాహం కాకపోతే నేను బాప్తిసం తీసుకున్నది ఎందుకు, నా పిల్లలకు వివాహం జరగడానికి. వివాహం కాలేదు కనుక నేను మందిరానికి రావాల్సిన అవసరం లేదని మందిరానికి దూరం అయ్యే అవకాశం ఉన్నది. తర్వాత చూడు ప్రియమైన దేవుని పిల్లల, బాప్తిసం తీసుకోమా, మీ పిల్లలకు ఉద్యోగం వచ్చింది, అది అబద్ధ బోధ. అబద్ధ బోధ వలన మనిషి శాశ్వతంగా నిలబడి పిల్లరా. ఎలాగంటే బాప్తిసం తీసుకున్నప్పుడు చూడు, పిల్లలకు ఉద్యోగం వస్తే, ఉద్యోగం వచ్చింది కనుక నేను ఇంక మందిరానికి రావాల్సిన అవసరం లేదు. అదే ఉద్యోగం రాకపోతే, ఉద్యోగం రాలేదు కనుక నేను మందిరానికి రావాల్సిన అవసరం లేదు ప్రియమైన దేవుని పిల్లలు. ఎలాగంటే ప్రియమైన దేవుని పిల్లలు, ఉదాహరణకు ఒక రోగి ఏదైనా జ్వరముతో ఉన్న రోగి వైద్యశాలకు వెళితే, వైద్యశాలకు వెళ్ళినప్పుడు తన రోగం తగ్గినా వైద్యశాలకు వెళ్ళడు, తగ్గకపోయినా వైద్యశాలకు వెళ్ళడు. ఎలాగంటే ప్రియమైన దేవుని పిల్లరా, తనకున్న జ్వరం తగ్గిందనుకోండి, నాకు జ్వరం తగ్గింది కనుక నేను వెళ్ళవలసిన అవసరం లేదు. అదే జ్వరము పలానా వైద్యశాలకు వెళ్ళినప్పుడు తగ్గలేదనుకో, ఈ వైద్యశాలకు నేను నిరంతరం వచ్చిన నా జ్వరం తగ్గటం లేదు, నేను ఈ వైద్యశాలకు రాను అని చక్కగా నిర్ధారించుకుంటాడు పిల్లలు. అదే విధంగా చూడు, మనం చేయవలసిన బోధ ఏమిటి అంటే, నిజమైన బోధ ఏమిటి అంటే పిల్లలు, మీరు బాప్తిసం తీసుకోండి, మీరు మారు మనసు పొందండి, మీ పాప క్షమాపణ పొంది మీరు అంతవరకు దేవుని యందు నిల్చుంటే మీరు నిత్య జీవానికి వారసులు అవుతారు. వేతనకరమైన స్థలానికి వెళ్ళిపోకుండా నెమ్మది పొందే స్థలానికి వెళ్తారు. అది నిజమైన బోధ ప్రియమైన దేవుని పిల్లలు. అలాంటి బోధ ఎవరైతే వినిపించి దేవునిలోనికి తీసుకుని వస్తామో వారు అంతవరకు దేవునిలో ఉంటారు ప్రియమైన దేవుని పిల్లలు, అంతవరకు దేవునిలో ఉంటారు. అలాగా కాకుండా ఒకరిని మనం దేవునిలోనికి తీసుకుని వచ్చాములే,
ఒకరిని మనం దేవునిలోకి తీసుకుని వచ్చామలే, దేవుడు మనకు జీతాన్ని ఇచ్చాడంటే జీతం ఈడు పిల్లలు, జీతం ఈడు. ఒక వ్యక్తి అంతవరకు ఉంటేనే మనకు జీతం అని వాక్యం స్పష్టంగా చెబుతుంది. ఒక వ్యక్తిని మనం దేవునిలోనికి తీసుకుని వచ్చాం. అబద్ధం చెప్పి తీసుకుని వస్తే అబద్ధ బోధ అయితే, అబద్ధ బోధ ద్వారా మనం దేవునిలోనికి తీసుకుని వస్తే ఆ వ్యక్తి అంతవరకు దేవునిలో నిలుచున్నాడు. ఆ వ్యక్తి అంతవరకు దేవునిలో నిలుచున్నప్పుడు నీకు జీతం లేదు, నీకైనా నాకైనా జీతం లేదు. నిజమైన బోధ చెప్పినప్పుడు ఆ వ్యక్తి అంతవరకు దేవునిలో నిలుచుంటాడు కనుక నీకు జీతం ఉన్నది అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువుకుంటే, అంతవరకు నువ్వు తీసుకొచ్చిన వ్యక్తి నిలబడితేనే నీకైనా నాకైనా జీతం పిల్లలు పరలోకమందు. చదవనండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నేనే చదువుతాను పిల్లరా. 3వ అధ్యాయం నుంచి 10వ వచనం నుంచి, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరొకని దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడు జాగ్రత్తగా చూచుకొనవలను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన వాని పని కనబడును. ఆ దినమున దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దాని అగ్ని పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాని జీతం పుచ్చుకొనును. పునాది మీద నిలబడితేనే జీతం పుచ్చుకుంటాడు. ఇలా నిలబడకుండా తప్పిపోయాడు అంటే జీతం లేదు. పునాది మీద కట్టినది నిలబడితేనే, బంగారం కర్ర అగ్నిలో వేస్తే వాటి రూపం కర్ర కాలిపోయేది, బంగారం ఒకటి మెరుగ్గా ఉండేది. అలాగే బంగారమైన ఆత్మను నువ్వు సంపాదించాలంటే నిజమైన బోధ చేయాలి. అబద్ధ బోధ చేస్తే నువ్వు కొయ్యకాలు, కర్ర లాంటి ఆత్మను సంపాదిస్తే అగ్నిలో వేయంగలవి, అనగా అగ్ని వంటి శ్రమలు రాగానే కాలిపోయి పునాది నుంచి తప్పిపోయి కింద పడిపోతాయి. ఈ 3 వచనాలు స్పష్టంగా 10 నిమిషాలు ఎవరించి వచ్చి పిల్లరా, కాకపోతే సమయం లేదు కనుక ముందుకు వెళుతున్నాం. ఇవి కర్ర ఇవేమవుతాయి పిల్లరా, అగ్ని వంటి శ్రమ రాగానే దేవుని పునాది నుంచి కింద పడిపోయినప్పుడు నీకు జీతం లేదు. నీవు బోధించి తీసుకుని వచ్చేదివే, నీకు జీతం లేదు. బంగారం లాంటి ఆత్మ అగ్నిలో వేసినది మెరుస్తూ ఉండేది కనుక, ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకునేది కనుక, బండ మీదే నిలబడింది కనుక నీకు నాకు జీతం ఉన్నది పిల్లరా, నీకు నాకు జీతం ఉన్నది. బుద్ధిమంతుని ఎలాగ ఉండాలి పిల్లరా, దేవుని మాటల అనుసారంగా మనం బోధించేవారిగా ఉండాలి, దేవుని మాటల అనుసారంగా జీవించాలి. బుద్ధిహీనుడు అయితే ఎలాగ ఉంటాడు ప్రియమైన దేవుని సంగస్తులారా, బుద్ధిహీనుడు ఆ మాటల అనుసారంగా జీవించకుండా బోధించకుండా ఉన్నప్పుడు బుద్ధిహీనుడు అయిపోతాడు ప్రియమైన దేవుని పిల్లరా. అయితే ప్రియమైన దేవుని సంగస్తులారా, బుద్ధిమంతుడు దేనికి వెతుకుతున్నాడు అంటే సామెతల గ్రంథం 15:24లో, సామెతల గ్రంథం 15:24 కిందనున్న పాతాళము తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనుచున్నాడు. జీవ మార్గమునకు పోవడానికి నడుచుకొంచున్నాడు. బుద్ధిమంతుల్లా ఉండాలి, బుద్ధిమంతుల్లా బోధించాలి పిల్లలు. అనగా దేవుని వాక్యానుసారంగా అబద్ధమైన బోధ బోధించుకున్నాడు. అయ్యా ఇది బోధకులకు కదా, మాకెందుకంటే ప్రియమైన దేవుని పిల్లరా, మనందరిని కూడా చూడు దేవుడు ఏమి చెబుతున్నాడు అంటే ప్రియమైన దేవుని సంగతులారా, మనందరిని కూడా ఒక చక్కని హెచ్చరిక చేయుచున్నాడు. ఏ సంగతి అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం చదువుకుంటే పిల్లరా, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఏం చెబుతున్నాడు పిల్లరా, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రను తాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించడం అంటే ఏంటి పిల్లరా, బోధించడమా కాదా? ప్రచురించడం అంటే ప్రియమైన దేవుని సంగతులారా బోధించడం. అనగా మనందరం కూడా ప్రభు శరీరం అనే రొట్టెను, ప్రభు రక్తం అనే ద్రాక్షరసాన్ని తీసుకుంటున్నాం. మనము ప్రియమైన దేవుని సంగతులారా బాప్తిస్మం పొందినాం. మనందరం కూడా దేవుని సువార్తను ప్రకటించడం అనగా బోధించాలి. ఆ బోధించే బోధ అబద్ధ బోధకుల్లా ఉండకుండా, బుద్ధిమంతుని పోలిన బోధై బుద్ధిహీనుని పోలకుండా ఉండని బోధగా మనందరం కూడా బోధించి, మనందరం కూడా దేవుడు అయ్యా లిస్టులో నీ పేరు ఉందన్నట్టుగా బోధించాలి పిల్లలు. అంతేకాని అయ్యా నీ నామం ప్రకటించానయ్యా, నీ నామం దయ్యంలో వెళ్ళగొట్టానయ్యా అని దేవుని దగ్గరికి వెళ్ళి చెబితే దేవుడు నీవెవరో నేను ఎరగననే స్థితికి మనం వెళ్ళకూడదు పిల్లలు. మనందరం కూడా చూడు. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, బోధించే మనము పరలోకంలో గొప్పవాడు అవ్వాలి అంటే దేవుడు ఒక చిన్న ఆజ్ఞ ఇచ్చాడు. పిల్లలు ఒక వచ్చిన చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మనందరం కూడా మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి 7వ అధ్యాయము 7వ అధ్యాయం ప్రియమైన దేవుని సంగతులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతాను పిల్లరా. 5వ అధ్యాయం 19. కాబట్టి యాజ్ఞలో మిగులు అల్పమైన ఒక దానిని మీరు మనుషులకు అలాగ చేయి బోధించువాడెవడో వాడు పరలోకములో మిగులు అల్పుడు అనబడును.
అయితే వాటిని గైకొని బోధించేవాడు వాడు పరలోకంలో గొప్పవాడు. మనం చెప్పే ప్రతి మాట పిల్లరం మనము పాటించి గైకొనటం అనగా వాటి అనుసారంగా జీవించి బోధించితేనే గొప్పవారు అవుతారు, లేకపోతే పోకపోతే అల్పులైపోతాం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు కూడా చూడు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా చూడు పిల్లలు ఈ భూమి మీదకి వచ్చి తాను ఎలాగ బోధించాడంటే తాను చెప్పిన వాటి అనుసారంగా జీవించి బోధించాడు పిల్లలు. అందుకే చూడు లోకాసు వార్త 24:44 అండి. లోకాసు వార్త 24:44 వచనములో, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథంలో కీర్తనలు నన్ను గురించి రాయబడినవని నెరవేరినని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. వాటి అనుసారంగా జీవించి తన జీవితం బోధించాడు. మనము కూడా చూడు, దేవుడు అనేకులు సువార్త బోధించే వరకు మనం దేవుడు చూడాలనుకుంటే దేవుని మాటలు ఎక్కడ చూడడం కదా, ఎక్కడైనా చెప్పినప్పుడు అబద్ధ బోధ చెప్పి దేవునిలోనికి తీసుకుని వస్తే వారు నిలబడరు, మనకు జీతం రాదు. నిజమైన బోధ చెప్పి ఒక్కరిని సంపాదించిన దేవుని దృష్టికి బుద్ధిమంతులం అవుతాం. అలా బుద్ధిమంతులమై జీవించేవారుగా సిద్ధపడదాం పిల్లరా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక.